అనగనగా ఉజ్జయిని నగరంలో రామన్న అనే నిరుపేద ఉండేవాడు. అతను అరణ్యంలో పచ్చిగడ్డి కోసుకొచ్చి అమ్మి అలా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. అతని ఇల్లు ఆ ఊరి చివర ఉండేది. తాను రోజూ గడ్డి అమ్మగా 2.5 అణాలు వచ్చేవి. అందులో 2 అణాలు తన తిండి వగైరాల కింద ఖర్చుచేసి మిగిలిన అర్ధణా కాసును ఒక మూతికట్టిన కుండలో వేస్తూ వచ్చాడు. ఏమిటో ఎవరికోసం ఈ డబ్బులు దాయాలో నాకు తెలియటం లేదు. నాక భార్య, పిల్లలు, బంధువులు ఎవ్వరూ లేరు. ఆ దేవుని దయవలన చెప్పుకోదగిన కష్టంగాని సుఖంగాని నేను ఎన్నడూ ఎరగను అని అనుకుని తన దగ్గర మిగిలిందంతా ఆ కుండలో వేస్తూ వచ్చేవాడు రామన్న. అలా కొన్ని పుష్కరాల పాటు ఇదే విధంగా జీవించి ముసలివాడైపోతాడు రామన్న. అతని కుండ కూడా అర్ధణా కాసులతో పూర్తిగా నిండిపోతుంది. ఒక రాత్రి రామన్న ఆ కుండలోని కాసుల్ని నేలమీద పోసి అది చాలా పెద్ద కుప్పగా ఉండడం చూసి ఇలా అనుకుంటాడు. ఏమిటి, నా జీవితకాలంలో నేను ఇంత డబ్బు పోగు చేశానా? అయినా ఈ డబ్బుతో ఇప్పుడు నేను ఏం చేసుకోను? పగలంతా పనిచేసుకోవడం, కడుపు నిండా తినడం, ఇక రాత్రికి కంటి నిండా నిద్రపోవడం. ఇంతకు మించి నాకు ఏ కోరికలు లేవు కదా. మరి ఈ డబ్బుతో ఏం చేద్దాం? రేపు ఉదయం లేచి ఆలోచిద్దాం. ఇక ఈ రోజుకి నిద్రపోదాం అని ఆ రాత్రికి పడుకుని నిద్రపోతాడు రామన్న. ఇక అతనికి తెల్లవారుజామున లేవబోయే ముందు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక చక్కని నీలికళ్ల యువతి స్పష్టంగా కనిపిస్తుంది. రామన్న నిద్రలేచాక కూడా ఆమె ఆకారం అతని కళ్లలో మెదులుతూనే ఉంటుంది. అప్పుడు ఆ డబ్బుని ఏం చెయ్యాలో అతనికి తెలిసిపోతుంది. అతను తన డబ్బంతా గోతంలో వేసుకుని ఒక నగల వర్తకుడి వద్దకు వెళ్లి తన అర్ధణాలన్నీ ఆ వర్తకుడి ముందు కుమ్మరించి ఇలా అంటాడు. అయ్యా, నేనిది నా జీవితం అంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ము. ఇది తీసుకుని నాకు ఒక మంచి ఆభరణం ఏదైనా ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ నగల వర్తకుడి గుమస్తాలు ఆ అర్ధణాలన్నిటినీ ఎంచి కుప్పలుగా పేర్చి మొత్తం ఎంతో చెప్తారు. వర్తకుడు కొన్ని హారాలు, కంకణాలు తెచ్చి రామన్న ముందు పెట్టి ఇలా అంటారు. రామన్నా, నువ్వు తెచ్చిన డబ్బుతో ఇదిగో వీటిలో ఏదైనా ఒకటి కొనవచ్చు, నువ్వే చూసుకో అని అంటాడు. దాంతో వాటిలో కెంపులు పచ్చలు తాపిన కంకణం ఒకటి రామన్నకి నచ్చుతుంది. అతను దాన్ని తీసుకుని అక్కడ్నించి బయలుదేరి తిన్నగా రామన్నకు బాగా తెలిసిన సంజయుడు అనే సముద్ర వ్యాపారి ఇంటికి వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, తమరు వర్తకం మీద దేశాలు తిరుగుతూ ఉంటారు కదా. మీరు వెళ్ళిన దేశాల్లో నీలికళ్లతో ఉన్న ఒక చక్కని అమ్మాయి 15-16 ఏళ్ల వయసు గలది ఉన్నట్టు మీరెప్పుడైనా విన్నారా? విన్నాను. నువ్వు చెబుతున్నది ఆ సాగరదేశపు రాజకుమార్తె మంజరీదేవి గురించి అనుకుంటాను. ఆమె అందం గురించి దేశాల చెప్పుకుంటారు. వయస్సు కూడా నువ్వు చెప్పినంతే ఉంటుంది. అంతేకాదు, ఆమె చాలా మంచిదని, ఆమెలో ఏ కోశాన అతిశయమూ అహంభావమూ లేవని అంటారు అంటాడు సంజయుడు. దాంతో రామన్న పరమానంద భరితుడవుతాడు. అతను తాను తెచ్చిన కంకణం సంజయుడికి ఇస్తూ, సరే అయితే తమరు ఈసారి ఆ సాగర దేశం మీదుగా వెళ్లేటప్పుడు ఈ కంకణాన్ని ఆ సాగర రాజకుమార్తెకివ్వండి. అయితే దీన్ని ఎవరిచ్చారు అని అడిగితే మాత్రం వివరాలు చెప్పవద్దు. నేను పైవారంలోనే నా ఓడతో ఆ దిక్కుగా బయలుదేరుతున్నా. తప్పకుండా ఆమెకు ఇది అందజేస్తాను. కాని ఈ బహుమానానికి ప్రతిగా రాజకుమార్తెనేమడగాలి? వద్దు, ఏమీ అడగవలసిన అవసరం లేదు. కంకణం ఆమెకు చేరటమే నాకు కావాల్సింది. అంతకు మించి నాకేమీ వద్దు అంటాడు రామన్న. దాంతో సంజయుడు ఆ కంకణం తీసుకుని ముందుగా అనుకున్న ప్రకారం ఓడతో బయలుదేరి దారిలో అనేక నగరాలలో పర్యటించి కొద్ది వారాలలో సాగరదేశం చేరి ఆ రాజకుమార్తె మంజరీదేవిని దర్శనం చేసుకుని ఇలా అంటాడు. యువరాణి, దీనిని ఒక వ్యక్తి తమకు కానుకగా సమర్పించమన్నాడు అని అంటూ రామన్న ఇచ్చిన ఆ కంకణాన్ని తీసి ఆమెకు ఇస్తాడు. ఆమె ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకుని, ఇది నా చేతికి సరిగ్గా సరిపోయింది. పైగా చాలా అందంగా కూడా ఉంది. ఇంతకీ ఇది నాకిచ్చిన ఆ వ్యక్తి ఎవరు? క్షమించాలి యువరాణి, ఆ వ్యక్తి పేరు బయటపెట్టడానికి నాకు అనుమతి లేదు. అతని పేరు నేను ఇప్పుడు మీకు చెప్పలేను అంటాడు వర్తకుడు. దాంతో మంజరి ఆశ్చర్యపడి ఇలా అంటుంది. అదేమిటి, నాకు ఇంత విలువైన బహుమతిని పంపిన ఆ వ్యక్తి ఎవరో చెప్పకపోతే ఎలా? పోనీ
అతను నా నుంచి ఏం ప్రత్యుపకారం కోరి ఈ కానుక పంపాడో అదైనా చెప్పండి. అతను మీ నుండి ఎటువంటి ప్రత్యుపకారం కోరుకోవటం లేదు. ఈ కంకణాన్ని మీరు స్వీకరించడమే అతను కోరింది. అయితే ఈ బహుమతిని పంపినవాడు ఆకాశరామన్నలా ఉన్నాడే. సరే అయితే అతను కోరినంత మాత్రాన నేనేమీ ఇవ్వకపోవటం భావ్యం కాదు. ఒక్క నిమిషం ఉండండి అని రాజకుమార్తె సంజయుడికి మేలైన వస్త్రాలు, చీనాంబరాలు, మరికొంత డబ్బు ఇస్తుంది. అలా కొద్ది మాసాల అనంతరం సంజయుడు ఉజ్జయినికి తిరిగి వచ్చి రామన్నకు ఆ బహుమతులన్నీ ఇచ్చి ఇలా అంటాడు. ఇవిగో, నీ కంకణం తీసుకున్నాక ఆ సాగర రాజకుమార్తె వద్దంటున్నా వినకుండా నీకు ఈ కానుకలన్నీ పంపింది. ఆమె పంపిన విలువైన కానుకలన్నీ చూసిన రామన్న నిర్ఘాంతపోయి, అయ్యో, నేనీ చీనాంబరాలు ఏం చేసుకోను? నాకంటూ ఎవరూ లేరు కదా. పైగా ఇంత విలువైన వస్తువులు నా దగ్గర ఉండటం శ్రేయస్కరం కూడా కాదు. ఒక పని చేయండి, వీటిని స్వీకరించడానికి అర్హుడైన వాడు ఎవడైనా మీకు తెలిసిన వారిలో ఉంటే ఇవి తీసుకువెళ్ళి అతనికిచ్చేయండి అని రామన్న మంజరి ఇచ్చిన బహుమతులు స్వీకరించటానికి నిరాకరించడంతో సంజయుడు కొంత ఆలోచించి ఇలా అంటాడు. సరే అయితే, నువ్వు అడిగినట్టు ఈ విలువైన కానుకలు స్వీకరించడానికి అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే విదర్భదేశ రాజకుమారుడు శేఖరుడు. అతను చాలా అందగాడని, జనప్రియుడని ప్రజలు చెబుతారు. అలా అయితే తమరు వర్తకం మీద అటుగా వెళ్లేటప్పుడు ఈ బహుమతులను విదర్భ రాజకుమారుడికి చేర్చగలరా? సరే, అలాగే చేస్తాను. ఈసారి అటుగా వెళ్ళినప్పుడు ఈ బహుమతులన్నీ ఆ రాజకుమారుడికి అందజేస్తాను. అలా సంజయుడు ఆ విలువైన కానుకలన్నీ తీసుకుని అటుగా వెళ్ళినప్పుడు విదర్భ రాజకుమారుడికి అవి అందచేస్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు వాటిని చూసి, ఈ విలువైన కానుక మాకు తెచ్చినందుకు సంతోషం. కానీ వీటిని నాకు పంపిందెవరు? వారు నా నుండి ఏం కోరుకుంటున్నారు అని అచ్చం మంజరి అడిగినట్టే అడుగుతాడు శేఖరుడు కూడా. కాని సంజయుడు రామన్న పేరు చెప్పలేదు. అతనికి ఏ కోరిక లేదని మాత్రం చెప్పాడు. అయినప్పటికీ శేఖరుడు తన అశ్వాలలో నుంచి ఒక 6 మేలుజాతి అశ్వాలను తెప్పించి సంజయుడికి ఇచ్చి, నాకు చీనాంబరాలు కానుకగా పంపిన వారికి ఇదిగో ఈ మేలుజాతి గుర్రాలను నా బహుమతిగా ఇవ్వండి. చిత్తం యువరాజా అని సంజయుడు వాటిని తీసుకుని మళ్లీ రామన్న వద్దకు వస్తాడు. అయితే ఆ గుర్రాలను చూసి రామన్న మళ్లీ సమస్యలో పడతాడు. చివరికతను సంజయుడితో ఇలా అంటాడు. వీటిలో 2 తమరే ఉంచుకుని మిగిలిన వాటిని వీలున్నప్పుడు ఆ సాగర రాజకుమార్తెకు బహుమతిగా ఇచ్చేయండి. వీటిని నేను మాత్రం ఏం చేసుకుంటాను అని అంటాడు. దాంతో సంజయుడు వాటిని తీసుకెళ్లి మళ్లీ సాగరదేశపు రాకుమార్తె మంజరి వద్దకు వెళతాడు. అయితే గుర్రాలను తీసుకోవడానికి మంజరి సంకోచించి సంజయుడితో ఇలా అంటుంది. బావుంది, మీరిలా విలువైన బహుమతులు తెస్తారు, కాని అవి ఎవరు పంపిస్తున్నారో చెప్పరు. ఇలా ముక్కు మొఖం తెలియని వ్యక్తి ఏవో బహుమతులు పంపిస్తూ పోతే నేనెలా తీసుకుంటాను? కనీసం ఆయన ఎవరో తెలిసినా బావుంటుంది. అతని పేరు చెప్పలేను కాని ఆ పెద్ద మనిషి తన శక్తికి మించింది ఏదీ మీకు ఇవ్వటం లేదని మటుకు చెప్పగలను. ఇక ఆపై నన్నేమీ అడగొద్దమ్మా అంటాడు సంజయుడు. అప్పుడు మంజరి తన తండ్రి శాంతనుడి వద్దకు వెళ్లి ఇలా అంటుంది. తండ్రిగారు, నాకెవరో ఆకాశరామన నుండి తరచుగా విలువైన బహుమతులొస్తున్నాయి. అసలతను ఏమి ఆశించవి పంపుతున్నాడో నాకర్థం కావటం లేదు. ఇది ఎలా ఆపాలో తెలియక మీ సలహా కోరి వచ్చాను అని తండ్రి సలహా కోరుతుంది మంజరి. దాంతో అతను మంజరితో ఇలా అంటాడు. అమ్మా, ఇందులో ఏముంది? నువ్వితను ఇస్తున్న బహుమతి కంటే ఒక పెద్ద బహుమతి ఒక్కసారిగా తిరిగి పంపు. ఆ తర్వాత అంతకన్నా తక్కువ బహుమానం పంపడానికి అతనికి మొహం చెల్లక అతనే విరమించుకుంటాడు అని రాజు సలహా ఇస్తాడు. దాంతో మంజరి ఆ ప్రకారమే ఒక పెద్ద భోషాణంలాంటి 10 డబ్బాల నిండా వెండి బంగారు నాణాలు వేసి తిరిగి అతనికి కానుకగా ఇస్తుంది. వర్తకుడు వాటిని తెచ్చి రామన్న ముందు ఉంచి, ఈ కానుకల పరంపర ఇప్పట్లో ఆగేట్లేదు. నువ్వు ఎంత పంపిస్తే అంతకు 100 రెట్లు వాళ్ళూ తిరిగి పంపిస్తున్నారు. ఇగో చూడు అని అతని ముందు ఉంచిన ఆ అంతులేని సంపదను చూసి రామన్న మరింత కలవరపడి ఇలా అంటాడు. అయ్యో, రోజుకు 2 కాసులతో జీవితాన్ని గడిపేవాణ్ణి. వీటిని నేనేం చేసుకోవాలి? ఒక పని చేయండి, వీటిలో 4 భోషాణాల నిండా ఉన్న సంపదను నా కోసం మీ పని మానుకుని ఇంత శ్రమపడుతున్న మీరు ఉంచుకుని మిగతా 6 ఆ విదర్భ రాజకుమారుడికి ఇచ్చినట్టయితే
నేను తమకు చాలా రుణపడి ఉంటాను. అని అంటాడు. దాంతో సంజయుడు తన స్వంత పనులు కట్టిపెట్టి ఆ సంపదను తీసుకుని విదర్భకు వెళ్లి రాజకుమారుడి ముందు ఉంచుతాడు. వాటిని చూసిన శేఖరుడు ఆశ్చర్యపోయి, ఏమిటిది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా కోసం ఇంత సంపదని ఎందుకు పంపిస్తున్నాడు? నేను పంపిన బహుమతి కంటే రెట్టింపు బహుమానాన్ని నాకు పంపిస్తున్నాడు. ఇది ఇక్కడితో ఆపాలంటే అతను తిరిగి పంపించలేనంత ఒక పెద్ద బహుమానం పంపి ఈ బెడదను వదిలించుకుంటా అని శేఖరుడు కూడా అచ్చం మంజరిలానే ఆలోచించి ఆ సంజయుడు తెచ్చిన ఓడ నిండే అంత సంపదను తిరిగి బహుమానంగా పంపిస్తాడు. అయితే అవన్నీ తిరిగి తీసుకువచ్చి సంజయుడు రామన్నకు చూపించటంతో ఒక్కసారిగా రామన్న మతిపోయినట్టయి, బాబు, అసలేం జరుగుతోంది ఇక్కడ? ఇప్పటికే మీరు నా కోసం చాలా శ్రమపడ్డారు. ఒక కంకణం నేను బహుమానం పంపిస్తే ఇప్పుడది మీ ఓడంత సంపదను నాకు తెచ్చిపెట్టింది. అసలు నా దగ్గర ఉన్న కొండలోని కాసులన్నీ నేను వద్దనుకునే అది బహుమానంగా ఇచ్చి వదిలించుకోవాలని చూస్తే ఈ డబ్బు నన్ను వదలకుండా మరింత పెరుగుతూ పోతోంది. ఇక ఇందులో మీకు ఎంత కావాలో తీసుకుని మిగతాది రాజకుమార్తె వద్దకు చేర్చి పుణ్యం కట్టుకోండి. ఈ డబ్బు నాకొద్దు. నాకు కూడా ఇంత సంపద వద్దు. అది నా ప్రాణానికే ప్రమాదం. ఇది మొత్తం నువ్వే ఉంచుకో. నేను శ్రమపడినందుకు విచారించను. అందుకు తగిన ప్రతిఫలం నాకు ముట్టనే ముట్టింది. కాని మరోసారి ఆ సాగరరాజు ఎదుట, ఆయన కుమార్తె ఎదుట పడటానికి నాకు ధైర్యం లేదు. ఎవరు పంపుతున్నది తెలియకుండా బహుమానాలు పుచ్చుకోవడానికి వారు క్రిందటిసారే చాలా తటపటాయించారు. ఈసారి నిలదీసి అడుగుతారు. మా ఊళ్ళో గడ్డి అమ్ముకుని బ్రతికే ఒక పేదరామన్న ఈ బహుమానాలు పంపుతున్నాడని చెప్పమంటావా? అలా అయితే నేను ఆ సాగరపురానికి వెళతాను. అప్పుడు చాలాసేపు బుర్రగోక్కుని ఆ డబ్బుని వదిలించుకునే ఉపాయం తట్టడంతో ఇలా అంటాడు. అలా ఎందుకు చెప్పడం? అసలు ఈ సంపదంతా ఎవరిదో, మీరు ఎక్కడి నుండి తెచ్చారో మీకు తెలీదా? మీరు వెళ్ళి అదే సాగరదేశపు రాజుకు చెప్పండి. ఆ తర్వాత మీకు నాకు ఏ శ్రమ ఉండదు అంటాడు. దాంతో రామన్న ఉద్దేశం సంజయుడికి అర్థమవుతుంది. వెంటనే సంజయుడు సాగరపురం చేరుకుని వారి ముందు తాను తెచ్చిన ఓడలోని సంపదను ఉంచుతాడు. అవి తన కుమార్తెకు వచ్చిన బహుమానమని తెలుసుకుని సాగరరాజు నివ్వెరపోయి ఇలా అంటాడు. అసలు వీటన్నిటిని రాజకుమార్తెకు ఎవరు పంపుతున్నారో చెప్తేనే గాని ఈసారి మేము స్వీకరించలేం. మహారాజా, ఇంకా నిజం దాచడం నాకు కూడా సాధ్యం కాదు. నేను తెచ్చిన ఈ సంపదంతా ఆ విదర్భ రాజకుమారుడు శేఖరుడు పంపినవి అంటాడు సంజయుడు. దాంతో శాంతనురాజు తన కుమార్తె మంజరితో రహస్యంగా ఇలా అంటాడు. విదర్భ రాజకుమారుడు నిన్ను పెళ్లాడగోరి రాయబారిని పంపితే ఒకవేళ మనం పెళ్లికి అంగీకరించకపోతే తన పరువుకు భంగం కలుగుతుందనే ఈ ఎత్తు వేసినట్టున్నాడు. అసలు ఆ విదర్భ రాజకుమారుడికి నిన్ను పెళ్లాడాలనే ఉండాలిగాని మనకంతకన్నా అదృష్టం ఏముంటుంది అంటాడు రాజు. ఆ మాటకు రాజకుమార్తె కూడా పరమానందం చెందుతుంది. అప్పుడు శంతనుడు సంజయుడితో ఇలా అంటాడు. ఇక నువ్వు వెళ్ళవచ్చు. ఆ విదర్భ రాజకుమారుడికి ఈసారి మేము కానుకను స్వయంగానే పంపుకుంటాం. చిత్తం మహారాజా, అదే నేను కూడా కోరేది. ఇక నాకు సెలవిప్పించండి అని రాజు వద్ద సెలవు పుచ్చుకుని చాలా సంతోషంగా ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపోతాడు సంజయుడు. తరువాత సాగరరాజు తన కుమార్తెను పరివారాన్ని వెంటబెట్టుకుని విదర్భరాజు వద్దకు వెళ్లి, మీ కుమారుడు మా కుమార్తెకు పంపిన అమూల్యమైన కానుకలకు ఎంతైనా కృతజ్ఞులు. అవి ఏ ఉద్దేశంతో పంపడం జరిగిందో మాకు తెలియక మా శక్తి కొద్దీ ప్రతి బహుమానాలు పంపాం. అయితే కిందటిసారి మాకు వచ్చిన కానుక చూస్తే ఈసారి రాజకుమారుడు కోరినది స్వయంగా తెలుసుకుని మా శక్తికి మించని పక్షంలో సమర్పించుకుందామని వచ్చాం అని చెప్తాడు. దాంతో విదర్భరాజుకు ఇదేమీ అంతుపట్టలేదు. ఆయన ఆ సంగతి బయటపెట్టక, మా యువరాజును పిలిపిస్తాను, మీరే స్వయంగా మాట్లాడండి అంటాడు. అంతలో శేఖరుడు అక్కడికి వచ్చి మంజరిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె తండ్రి మాటలను బట్టి తనకు కానుకలు పంపించింది ఆ రాకుమార్తెనని అర్థమై తనను పెళ్లాడే ఉద్దేశంతోనే ఆమె తనకు కానుకలు పంపి ఉంటుందని అనుకుని ఇలా అంటాడు. నేను మీ కుమార్తెను వివాహం ఆడుదామనుకుంటున్నాను. ఆమెను నాకిచ్చి చేసినట్టయితే అదే నాకు అన్నిటికన్నా గొప్ప కానుక అని అంటాడు. దాంతో వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరిస్తారు. అలా అతి త్వరలోనే వారిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. అయితే తమ వివాహానికి మధ్యవర్తిగా పనిచేసిన ఆ ఆకాశరామన్న ఎవరో ఆ నూతన వధూవరులిద్దరికీ తెలియదు.
ఆ వధూవరులు ఎలా ఉంటారో రామన్నకు కూడా తెలియదు. అతను ఎప్పటిలాగే రోజూ అడవికి పోయి గడ్డి కోసి మోపు కట్టి తెచ్చి అమ్ముకుని అందులో 2 అణాలు తన ఖర్చుకు పోగా మిగిలిన అర్ధన మళ్లీ వెనకవేయడం మొదలు పెడతాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.